దుఃఖం అనేది ఎందుకు వస్తోంది? మమత్వ బుద్ధి ఆకర్షించడం వల్ల దుఃఖాలు వస్తున్నాయి. అందువల్ల ఈ అహంకార మమకారాల్ని గెలవాలి. ఇంట్లో ఒక మహానుభావుడు ఒక కోడిని పెంచుకున్నట్ట. పక్షి పెంచుకున్నట్టుగా కోడి పెంచుకున్నాడు. ఏముంది? ఒక కోడి పెంచుకున్నాడు. ఆ పెంచుకున్న కోడిని ఎప్పుడెప్పుడు మింగేద్దామా అని ఒక పిల్లి చూస్తోంది. ఎప్పుడు సమయం దొరుకుతుందా ఎప్పుడు దాని మీద పడి దాన్ని తినేద్దామా అని చూస్తోంది. ఈయన దాన్ని బాగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఒకరోజు ఇది ఆక్రమించబోయింది ఆ కోడిని. ఛై అన్నాడు, పంపించాడు దాన్ని, ఆ పిల్లిని తరిమి కొట్టాడు, పోయింది. ఒకరోజు ఏదో ఈయన పరధ్యానంలో ఉన్నప్పుడో లేదా ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడో సమయం చూసుకుని, పిల్లికి తెలిసిపోతుంది సమయం, అది ఎవరు లేరు, యజమాని లేడు అంటే పిల్లికి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందో, దానికి ఏమైనా మెసేజ్ వెళ్తుందో ఏమిటో తెలియదు. అది వీడు అక్కడే పాలపాత్ర పెట్టుకుని, కామాక్షి బాగున్నావా నీ పక్కకి తిరిగితే పక్క నుంచి వచ్చి తాగేసి వెళ్ళిపోతుంది. ఇంతే, సెకండ్ సార్లు దానికి, పిల్లికి అంత ఏకాగ్రత దానికి. ఆ పిల్లికి ఎప్పుడు యజమాని దగ్గరున్నాడు దగ్గర లేడు తెలుసు. ఆ పిల్లి ఏం చేసింది, యజమాని లేడని వెంటనే వచ్చి ఆ కోడి మీద పడి కోడిని తినేసింది. యజమానికి ఎంత దుఃఖం అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అయ్యో ఎంత ప్రేమగా పెంచుకున్న కోడి ఈ కోడిని తినేశాడే అని చాలా బాధపడ్డాడు. ఇంకోసారి ఎప్పుడో అటే చూస్తున్నాడు, ఆ చెట్టు మీద ఏదో ఒక పిచ్చుకో పావురమో వాలింది. ఇదే పిల్లి అక్కడికి పోయి ఆ పిచ్చుకనో పావురనో తినేసింది. అప్పుడు దుఃఖం కాల. ఇదే పిల్లి ఇంట్లో అటు ఇటు తిరిగి ఆ పాత్రలు ఈ పాత్రలు పడేసి అన్నీ తినేస్తూ ఉన్న ఎలుకని పట్టుకుని తినేసింది. అప్పుడు బాధ కలగల. ఇదేమిటి విచిత్రం? పిల్లి వచ్చి కోడిని పట్టుకుని తిన్నప్పుడు దుఃఖం అవుతోంది. అదే పిల్లి ఏదో పక్షిని పోయి తిన్నప్పుడు దుఃఖం కాలేదు. ఇంట్లో ఉండే ఎలుకను తిన్నప్పుడు కూడా దుఃఖం కాలేదు. ఏమిటిది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే ఆ పెంచుకున్న కోడి విషయంలో నాది అనే భావన ఉంది. నాదాన్ని పిల్లి తినేసింది అనే భావనతో ఏడుస్తున్నాడు మనిషి. అక్కడ ఆ చెట్టు మీద వాలిన పక్షిని తిన్నప్పుడు నాది అనే భావన లేదు. ఇంట్లోనే తిరుగుతున్న ఎలుకని పట్టుకుని తినేసినప్పుడు కూడా నాది అనే భావన లేదు. కాబట్టి మనిషి అక్కడ బాధపడటంలా ఇక్కడ బాధపడుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచన చేస్తే దీనికి ఒకటే కారణం, మమత్వం, మమకారం. ఈ కోడి విషయంలో మమకారం, నాది అనే ఒక భావన. ఈ నాది అనే భావన మనిషిని ఏడిపిస్తోంది. నాది అనే భావన మనిషి దుఃఖానికి కారణమవుతోంది. ఎవరి మనస్సు అయితే పరమాత్మ వైపు తిరిగిందో, ఎవరి మనస్సు అయితే గురు వాక్యంలో నిలిచిందో, ఎవరి మనస్సు అయితే నిరంతరంగా భగవన్నామ స్మరణ చేస్తోందో అటువంటి వాళ్ళకి సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉన్నా కూడా వాటిని వాళ్ళు పట్టించుకుంటారా? సుఖాన్నైనా దుఃఖాన్నైనా వాళ్ళు పట్టించుకుంటారా? నీలో కలవటానికి, నీకు దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు వీటి గురించి చింతిస్తూ కూర్చుంటారా? లేదే. గురు సన్నిధిలో దుఃఖం పోయింది, అంతా మర్చిపోయారు. ఏదో దుఃఖంలో వచ్చి, తట్టుకోలేని దుఃఖంలో వచ్చి స్వామిజీ వారి ముందు నిలబడి నవ్వేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మర్చిపోయి, దుఃఖం మర్చిపోయి, ఆ కష్టం అంతా మర్చిపోయి, అది చెప్పాలని గుర్తు కూడా రాక, ఆ దుఃఖం కూడా గుర్తురాగా ఏదో నవ్వేసి వెళ్ళిపోయి తర్వాత ఏంటి, ఎందుకు వచ్చాం, ఏం జరిగింది? గురు సన్నిధి దుఃఖాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. గురు కృప ఎట్లా ఉంటుంది చూసారా? అంతే. గురు సన్నిధిలో ఎంత కొండంతైన దుఃఖమైనా సరే అట్లా చిన్నగా ఎగిరిపోతుంది. అది గురు సన్నిధి, గురు కృప, సత్సంగ ప్రభావం.